అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లు పవర్ పోగానే మర్చిపోయారు. అప్పట్లో భారీ వర్షాలు హైదరాబాద్ను ముంచెత్తిన సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నాలాలపై అక్రమ కట్టడాల కూల్చివేతపై సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ దిశగా ఒక్కడు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు ఇదే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా శరవేగంగా చేస్తోంది. వారు వీరు అన్న తేడా లేకుండా అన్ని అక్రమ కట్టడాలు బుల్డోజర్లు నేలమట్టం చేస్తున్నాయి. అప్పుడు తండ్రి చెప్పిన మాటలు మర్చిపోయినట్లు కేటీఆర్ సీన్లోకి వచ్చి బుల్డోజర్లకు అడ్డం పడతానంటున్నారు. దాంతో ఇప్పుడు గులాబీ బాస్ చెప్పిన మాటలు వైరల్ అవుతూ చిన్న బాస్ స్టేట్మెంట్లు విమర్శలు మూటగట్టుకుంటున్నాయి. 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాదులో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలు. హైదరాబాదులో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అనుమతించబడాయి. నంబర్ 1. కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. 1. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎంత పెద్ద మాటల మాంత్రికుడో వేరే చెప్పనవసరం లేదు. టీఆర్ఎస్ స్థాపన దగ్గర నుంచి ఉద్యమ సమయంలో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు ఆ మాటల గారడితోనే అధికారం చెలాయించారు. అయితే మాటలే కానీ చేతలు ఉండవని తేలడంతో 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు ఆయన్ని ఫామ్ హౌస్కే పరిమితం చేసేశారు. అప్పట్లో భారీ వర్షాలు హైదరాబాద్ ను ముంచెత్తినప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు అక్రమ కట్టడాలు గుర్తుకొచ్చాయి. నాలాలపై అక్రమ కట్టడాలు కూల్చివేస్తామని ప్రకటించారు. కొత్తగా అక్రమ కట్టడాలు నిర్మించి ఆస్తులు పాడు చేసుకోవద్దని ప్రజలకు సూచనలు కూడా చేశారు. ఆ కూల్చివేతలను పాజిటివ్ గా ఫోకస్ చేయాలని మీడియాను రిక్వెస్ట్ చేశారు. 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాదులో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాదులో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడాయి. నంబర్ 1. కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. 1. లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసిన సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం మీద సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. హైదరాబాద్ లో నాలాలపై 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయని, వాటిపై సీరియస్ యాక్షన్ తీసుకుని వాటిని నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తామన్నారు. ప్రతి సర్కిల్ కు ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసి కొత్తగా అక్రమ నిర్మాణాలు జరగకుండా కట్టుదిట్ట చర్యలు చేపడతామని ప్రకటించారు. అయితే అక్రమ కట్టడాలు కూల్చివేయలేదు సరికదా, మరిన్ని అక్రమాలకు పచ్చజెండా ఊపారన్న ఆరోపణలున్నాయి. మాటలు తప్ప చేతల్లో ఏమీ చూపించలేకపోయిన కేసీఆర్ ను ప్రజలు మాజీని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటైన హైడ్రా సంస్థ ఆక్రమణలపై కొరడా జులిపిస్తుంది. చెరువులు, నాలాలను కబ్జా చేసిన ప్రతి చోట వాలిపోయి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తుంది. అక్రమ కట్టడం గురించి ఫిర్యాదు అందగానే బుల్డోజర్లు అక్కడ ప్రత్యక్షమై వాటి పని అవి చేసుకొని పోతున్నాయి. ఆ కూల్చివేతలను ప్రజలు, పర్యావరణవేత్తలు కూడా స్వాగతిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్ గా, రంగనాథ్ కమిషనర్ గా ఏర్పాటైన హైడ్రా స్పీడు రోజురోజుకి పెరుగుతోంది. నగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు వచ్చే నెలలో ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా తీసుకురానుంది. మంత్రివర్గ ఆమోదంతో విశేష అధికారాలతో హైడ్రా ఉండబోతోంది. జీవో 99 ద్వారా జూలై 19న ఏర్పాటైన హైడ్రా చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే ప్లానింగ్ కమిషన్, క్యాబినెట్ సెక్రటేరియట్, లా కమిషన్, ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తరహాలోనే ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ తో హైడ్రా ఏర్పాటైంది. టాస్క్ ఫోర్స్, గ్రే హౌండ్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందన్న ప్రశంసలు వస్తున్నాయి. ఆ క్రమంలో నాడు అవే అక్రమాలను కూల్చేస్తామని చెప్పిన కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పుడు చెప్పిన మాటలు ఆచరణలో ఏమయ్యాయి పెద్దసారు అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు హైడ్రా పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు విరుద్ధంగా కేటీఆర్ ప్రకటనలు ఉండడంపై సెటైర్లు విసురుతున్నారు. తప్పకుండా భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం, ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం. మేము కూడా చూస్తా ఉన్నాం.
ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా, 9-10 నెలలు అయింది కదా, వీళ్ళకు కూడా కొత్త మురిపం ఉంటుంది కదా, హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం. కానీ మీ దౌర్జన్యాలు, మీ దాష్టీకాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము, తప్పకుండా ఫీల్డ్కి వస్తాము. మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం. ఖచ్చితంగా పేదల కండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం, మా లీగల్ సెల్లు అండగా ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10-12 మధ్యలో ఉంటుంది. ఆడికి రండి, తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది. లేదా మీ గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్లో ఉన్నారు హైదరాబాద్లో, వారిని సంప్రదించండి. గ్రేటర్ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదన్న అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పగబట్టిందని కేటీఆర్ విచిత్రంగా వాదిస్తున్నారు. అప్పుడు తండ్రి కేసీఆర్ చెప్పిన మాటలు మర్చిపోయిన కేటీఆర్ కు ఇప్పుడు కంటోన్మెంట్ బైపోల్స్ లో తమ పార్టీ ఓడిపోయిందన్న విషయం కూడా గుర్తున్నట్లు లేదంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ బాసులు అలా కానిచ్చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.